ఇవాళ ఈ వేదిక మీద ఎక్కడైతే యాక్చువల్లీ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఫస్ట్ మూవీ మైల్స్ ఆఫ్ లవ్ స్టార్ట్ అయిందో అక్కడే ఆర్ఆర్ ధ్రువన్ అనే ఒక ప్రస్థానం కూడా స్టార్ట్ అయింది. అండ్ దాని ముందు ఆల్మోస్ట్ 8 years ఆఫ్ నా స్ట్రగుల్ అందరికి తెలుసండి. నేను సింగర్గా అండ్ అలానే లిరిక్ రైటర్గా మీ అందరికి నా జర్నీ తెలుసు. బట్ ఆర్ఆర్ ధ్రువన్ లాగా ఫస్ట్ టైం ఒక సూపర్ హిట్ సాంగ్ నాకు మైల్స్ ఆఫ్ లవ్ ద్వారా అది లభించింది. అండ్ అది మీ అందరికి తెలిసిన సాంగే తెలియదే అని సిడ్ శ్రీరామ్ గారు పాడిన సాంగ్. సో ఈరోజు నేను ఆ సాంగ్ పాడి వినిపిస్తాను మీ అందరి కోసం. And we have the time. సో ఇందాక చెప్పినట్టుగా తెలియదే అనే సాంగ్ డెఫినెట్లీ నా కిస్మత్ మార్చింది. అండ్ అలానే లాస్ట్ ఇయర్ ఓజీ అనే మూవీలో హంగ్రీ చీటా అనే సాంగ్ రాశాను. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. అండ్ దట్ వాస్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ మై జర్నీ. అలా మార్చింది. ఓకే, అలా పేరు కూడా మార్చుకోబడింది. సో బాగుంది. ఇప్పుడు మొత్తం కలిపి పిలిచేయాలా లేకపోతే ఆర్ఆర్ అంటేనే అదేమో కదా? రఘురామ్ ఆర్ఆర్ ధ్రువన్ అనొచ్చు. ఆర్ఆర్ అంటే రఘురామ్ ఇంకోటి ఏదో కాదు. ఓకే, కీరవాణి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అలా అక్కడ ఎంఎం కిమ్స్ ఏమంటారు, క్రీమ్ అంటే ఇక్కడ ఎంఎం కీరవాణి గారు అంటాం. సో అలా నా పేరు రఘురామ్ ధ్రువనవచ్చల అండి. సో ఆర్ఆర్ ధ్రువన్ అని దాన్ని స్క్రీన్ నేమ్ గా యూజ్. ఓకే, ఇంతకీ మీరు వీలు తిప్పలేదు బేసిక్ గా, అది ప్రాబ్లం ఇక్కడ. వాటికి సంబంధించింది మాత్రమే. కొంచెం స్లోగా, మీ బలం అంతా ఉపయోగించొద్దు. మరీ అంత స్లో అయితే రేపు. ఓకే, అది తిరగడం ఆగడంటే మనం 2 రోజుల వరకు ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుందేమో. కొంచెం దీన్ని సపోర్ట్ ఇద్దాం కాస్త. ఓకే అమ్మాయ్యా, టీ షర్ట్ ఎక్కడుంది? రాలేదా? కాదు, ఈ మిషన్ ఎక్కడో. ఏం జరుగుతుంది ఇవాళ మీ జీవితంలో? ఏంటది? కిస్మత్ లో ఏమొచ్చింది? అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. ఎవరికి మీరు కనుగొడుతున్నారు? ఎవరు మీకు సారీ కిస్మత్ మీకు కింద కొట్టినట్టు కదా? అది వీళ్ళు కనుగొడుతున్నారు, సెట్ చేసి పెట్టారు. ఓకే ఓకే అండి. సో మనం ఒక పని చేద్దాం. మీ కిస్మత్ లో 2 నిమిషాల తర్వాత మీరు పాడాలని రాసి పెట్టుంది. సో అప్పుడే మనం కలుసుకుందాం మళ్ళీ వేరే మీద. ఓకేనా? స్పీచ్ కాకుండా అదర్వైజ్ మేము ఎడిట్ చేయాల్సి వస్తుంది దాన్ని. సో మాట్లాడండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. కిస్మత్ చాలా లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీ అండి. ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా సినిమాకి వెళ్ళేసి 2 గంటలు అలా నవ్వేసుకొని వచ్చేయచ్చు. సినిమా రివ్యూ ఎలా ఉంది, బుక్ మై షోలో రేటింగ్ ఎంత ఉంది, ఏమీ చూసుకొని అవసరం లేదు. జస్ట్ స్పెండ్ యువర్ 200 rupees, go to the theatre, enjoy the movie and come back. So like movie is full of fun right from the beginning till the end. Last scene climax kuda funny gaane ellipotundi. So it's a very happy movie and I thank Srinath garu, Raju garu for taking me into this movie. And ee movie lo chaala one liners untayi. అది పండాలి అంటే ఇట్ నీడ్స్ ఎ వెరీ రైట్ పర్ఫార్మెన్స్ అండ్ రైట్ టైమింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ మూవీ డిఓపి వేద, లైక్ వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ రైట్ ఫ్రమ్ అవర్ ఫస్ట్ మూవీ అండ్ మార్క్ దిస్ మై సెకండ్ మూవీ. అండ్ ఐ థ్యాంక్ మై టీమ్ అట్ వ్యూ. రిషి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ అందరూ సెకండ్ మూవీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీరు చేసిన సినిమాలకి మీరు వచ్చి మాట్లాడుతుంటే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ. విప్లవ్ గారు కార్యక్రమానికి చేసిన చెప్పాలా రచ్చ పేరు రచ్చ అనమాట. ఎదిగి పిలిస్తే ఆ రేంజ్ లో ఉంటుంది. యా, ఏమేంటి ఈ మధ్యకాలంలో ఏ పార్టీలోనే జాయిన్ అయ్యావా అండి? నేను ఆ పార్టీల గురించి అడగట్లేదు, నైట్ పార్టీస్ గురించి. సో ఎస్, కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో అండ్ శ్రీనాథ్ గారి దర్శకత్వంలో మార్కే రాబిన్ సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోంచి మరొక పాటను వినేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. సో చంచల్ చంచల్